కడుపు మార్చుకోకుండా ఫుల్ గా తింటూ వెయిట్ తగ్గొచ్చు అని మీకు తెలుసా? హాయ్, ఓవర్ వెయిట్ అనేది ప్రెసెంట్ డే లో ఉన్న కామన్ ప్రాబ్లమ్. సో ఈ వెయిట్ తగ్గడం కోసం చాలా మంది కడుపు మార్చుకోవడము, లిక్విడ్ డైట్స్, ఫ్యాట్ డైట్స్ అని ఇలా రకరకాలుగా చేస్తూ ఎక్కువ కాలం కంటిన్యూ చేయలేకపోతున్నారు. ఫుల్ గా తింటూ, అంటే మన బాడీకి ఏది కావాలో అది తింటూ వెయిట్ తగ్గొచ్చు అని మీకు తెలుసా? సో ఈ రోజు అలా వెయిట్ తగ్గి మన కేహాల్లో వెయిట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్ లో ఉన్న ప్రమోద్ అనే క్లయింట్ తో మాట్లాడదాం. తనని అడుగుదాం ఎలా ఉంది ఏంటి డైట్ అనేది. సో ప్రమోద్, మీరు 3 months నుంచి వెయిట్ లాస్ జర్నీలో ఉన్నారు. కేహాల్లో 14 kgs లాస్ అయ్యారు కదా. సో మీకు ఎలా అనిపించింది? లైక్ ఫస్ట్ వెయిట్ లాస్ అనగానే ఫుడ్ మానేసి డైట్ చేయాలేమో అని భయపడ్డాను. బట్ మీరు ఇచ్చిన డైట్ హ్యాపీగా తింటూ నేను వెయిట్ లాస్ అయ్యాను. దట్స్ ఐమ్ హ్యాపీ. అంటే ఒకవేళ ఎక్కడన్నా కొంచెం ఎక్కువ తిన్నా సరే దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది అర్థమైంది. బట్ బ్యాలెన్స్డ్ తినడం అయితే బాగా అలవాటైంది. నేను జనరల్ గా పొద్దున ఎర్లీ మార్నింగ్ లేచే టైప్ కాదు. బట్ మార్నింగ్ 6 to 7 కల్లా లేచినా సరే డే అంతా యాక్టివ్ గా ఉంటున్నాను. సో దిస్ ఈస్ ద మెయిన్ చేంజ్ ఐ హావ్ సీన్ ఇన్ మై లైఫ్ స్టైల్. సో మనం వెయిట్ లాస్ చేస్తే ఇలా మనకి లైఫ్ స్టైల్ చేంజెస్, మెటబాలిజం ఇంప్రూవ్ అవ్వడం, మనలో యాక్టివ్గా ఉండడము. ఎందుకంటే ఇన్ఫ్లమేషన్ అంతా తగ్గించి డీటాక్స్ అవుతుంది బాడీ, కాబట్టి మనం యాక్టివ్గా కూడా ఉండాలి. అంతేగాని డైట్ చేస్తే మనకు నీరసం అనేది రాకూడదు. సో ఇలా హెల్దీగా వెయిట్ లాస్ అయితే మనం ఎక్కువ కాలం కంటిన్యూ చేయొచ్చు.